ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండడానికి మాకు ఇచ్చిన కృప కొరకే వందనాలు తండ్రి. అలాగే ప్రభువా, ప్రతి ఒక్కరి భారం చూస్తున్న, ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడిగా ఎవరికి ఏ మాటలైతే అవసరమైన తండ్రి ఆ మాటల చేత ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. Luke chapter 1 verse 50, and his mercies on them that fear him from generation to generation. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ మాటను మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మనం ఎంత గొప్పగా ఆశీర్వాదాన్ని దేవుడి సన్నిధిలో పొందుకోవచ్చు అనే విషయం చూస్తామండి. ఎవరైతే దేవుడికి భయపడతారో మరి వారికి ఎలాంటి ఆశీర్వాదం ఉంటుంది అంటే దేవుని యొక్క కనికరము తరతరాలు ఉంటుందంట. ఈరోజు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తివైతే నీ పిల్లల తరాలు ఆశీర్వదించబడతాయండి. ఎంత గొప్పదనైతే కదా. ఈరోజు మన నెక్స్ట్ జనరేషన్లో అంటే వరకు మనం చూడగలుగుతామో, ఆ నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ మనం చూడలేం. కానీ ఆశీర్వాదాన్ని మాత్రం ఆ బిడ్డలు పొందుకుంటూనే ఉంటారనమాట. మరి దేవుడు దీనుడుగా ఉన్నటువంటి దావీదుని ఆశీర్వదించాడండి. ఎందుకు దావీదును దేవుడు అంతగా ఆశీర్వదించాడంటే, మొదటిగా దేవుని యందు భయము కలిగినటువంటి వ్యక్తిగా మనము దావీదుని చూస్తున్నాం. దావీదు తన జీవితంలో మరి దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. అందుకనే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు. మరి దేవుడు హృదయానుసారుడుగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో శోధనలు రాలేదా, ఇబ్బందులు రాలేదా, కష్టాలు రాలేదా, పాపం చేయలేదా అంటే మానవుని జీవితంలో వచ్చిన ప్రతి సహజమైన స్థితిని దావీదు కూడా ఎదుర్కొన్నాడు. అయితే దావీదులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే దినమునకు 7 సార్లు ప్రార్థన చేసేవాడు. అంతేకాకుండా తన జీవిత ప్రయాణం అంతట్లో కూడా దేవుడు చిత్తానుసారంగా చేశాడు. ఏ విషయమైనా తను చేయాలి అనుకున్నా, ఏ ప్రయత్నమన్నా చేయాలనుకున్నా, ఏ యుద్ధానికన్నా వెళ్ళాలనుకున్నా ప్రతి స్థలంలో కూడా దావీదు జీవితంలో మనం చూసేది ఒక్కటే ఏంటి అంటే దేవుని పర్మిషన్తోనే ప్రతిదీ కూడా ప్రారంభించేవాడు. తద్వారా ప్రతి దాంట్లో కూడా విజయాన్ని చూస్తూ ఉండేవాడు. దావీదు పాపం చేసినప్పుడు మరి నాతాన్ ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తే ఎంతో పశ్చాత్తాపడతాడు. మరి కీర్తనలు 51వ అధ్యాయంని ఆ పశ్చాత్తాప ప్రార్థనగా మనం చూస్తాం. ఎంతో కన్నీరు కారుస్తాడు. మరి తను పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు కనికరాన్ని చూపిస్తాడు దావీదుకి. తరతరాలుగా నీ సింహాసనం మీద వారు ఉంటారు, నీ వారసులు అని చెప్పిన ఆ ప్రామిస్ని మనం చూస్తున్నామండి. యేసు ప్రభు ఈ లోకంలో మానవుడిగా జన్మించినప్పుడు అనేక మందిని స్వస్థపరిచాడు. మరి గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళని ఎంతోమంది రోగగ్రస్తులను ఆయన ముట్టి స్వస్థపరిచారు. అయితే మరి యేసయ్యని ఏం పిలిచారో తెలుసా? వాళ్ళు దావీదు కుమారుడా యేసు మమ్మల్ని కరుణించు అని మొరపెట్టారండి. ఎంత గొప్ప ఆధిక్యత కదా. మరి దావీదుకు దేవుడిచ్చాడు తరతరముల ఆశీర్వాదం. యేసయ్య కూడా ఆ వంశావళిలో నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాం. దావీదు కుమారుడా అని అనిపించుకున్నాడు. అంటే దావీదు ఎంత గొప్ప వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించాడు అనేది మనకు అర్థమవుతుంది. దేవాది దేవుడే ఈ లోకంలో మానవుడిగా ఉంటే దావీదు కుమారుడు అని పిలిపించుకున్నాడు. ఎందుకంటే దావీదు దేవుని యందు అంత భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. దేవుడికి లోబడిన వ్యక్తిగా చూస్తాం. దీనుడిగా ఉన్నాడు. దేవుడి సన్నిధిలో ఎంతగా హెచ్చించబడినప్పటికీ కూడా దేవుడి సన్నిధిలో అంత తగ్గించుకొని ఉన్నాడు. మరి దేవుని మందసాన్ని మోస్తూ వచ్చినప్పుడు తను కూడా ఒక మరి అందరితో పాటే మామూలుగా ఒక రాజుని అనే గర్వం, అహంకారం లేకుండా తను కూడా నాట్యమాడుతూ దేవుని కీర్తిస్తూ మందసం ముందు వచ్చాడనమాట. మరి అంత గొప్పతనం కలిగినటువంటి వ్యక్తి దావీదు. కాబట్టి తగ్గింపు కలిగినటువంటి వ్యక్తిగా చూస్తాం, దీనత్వం కలిగిన వ్యక్తిగా చూస్తాం, దేవుని ప్రేమించే వ్యక్తిగా చూస్తాం. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం దావీదుని చూడగలుగుతాం. అందుకనే ఆయన తరతరాలు ఆశీర్వదించాడు దేవుడు. తప్పు చేయలేదా అంటే చేశాడు, అయినప్పటికీ క్షమాపణ దేవుడు ఇచ్చాడు. మరి అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇటు ఆశీర్వాదం నువ్వు పొందాలి అని అనుకుంటే దేవుని మొదటిగా మనం ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి మనుషులు చూస్తున్నారని చాలామంది భక్తి చూపిస్తుంటారండి. ఈ భక్తి దేవుడికి అవసరం లేదు. నీ మనసును చూసేవాడు దేవుడు. మరి మనుషులు చూసేది దేవుడు ఎప్పుడు చూడడండి. చాలాసార్లు మనం మనుషులు చూడాలని ప్రార్థన చేస్తాము, మనుషులు వినాలని పాటలు పాడతాము,
మనుషులు మనల్ని మెచ్చుకోవాలని ప్రవర్తిస్తూ ఉంటాం, కానీ మనుషులు మెచ్చుకున్న ఏది కూడా దేవుడి దృష్టిలో యోగ్యమైంది కాదండి. మనం ఎప్పుడు కూడా బ్రతకాల్సింది దేవుడి దృష్టిలో యోగ్యులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరి దావీదును దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు అంటే దావీదు దేవుడికి ఎంత ఇష్టడుగా జీవించి ఉంటాడో ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి మనం కూడా దేవుడి దృష్టిలో అంత మంచిగా ఉండాలని ఎప్పుడు ప్రయత్నం చేయాలి. మనుషుల దృష్టిలో కాదండి మంచివారుగా ఉండాల్సింది మనం దేవుడి దృష్టిలో. బైబిల్లో ఎంతోమంది వ్యక్తుల్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు, వాళ్ళు తరతరములకి ఆశీర్వాదకరంగా మార్చాడండి. అబ్రహాంని చూస్తున్నాం. అబ్రహాంని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు, విశ్వాసులకు తండ్రిగా చేశాడు. మరి నీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది, ఇసుక రేణువల వలె ఉంటుంది సముద్రంలో అని చెప్పాడు. మరి ఈరోజు కూడా ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఇజ్రాయెల్లో ఒక ప్రజలు అనే వాళ్ళు ఉన్నారు అంటే అది అబ్రహాం సంతానమే అని మనం చూస్తున్నాం. అంటే ఆ రోజు దేవుడు ఆశీర్వదించాడు, ఈరోజు కూడా ఆ తరం ఉంది అంటే అంత గొప్పగా దేవుడు కనికరం చూపిస్తాడు అనమాట. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు కనికరించబడాలి దేవుడి సన్నిధిలో. నీ తరతరాలు మరి దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. ఏదైతే అబ్రహాములో దీవెన ఉందో అదే దీవెన ఈరోజు ఇజ్రాయెల్లో ఉందండి. ప్రపంచంలో అతి చిన్న దేశం అయినప్పటికీ కూడా మరి ఎంత గొప్ప జ్ఞానంతో వాళ్ళు నింపబడి ఉన్నారు. ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర మరి చూస్తామన్నమాట. అంత జ్ఞానంతో వాళ్ళు ప్రతిదీ కూడా చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి సిస్టమ్ కానీ ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అంత జ్ఞానం అంటే దేవుడిచ్చాడు. కారణం ఏంటంటే వాళ్ళ తండ్రి అయినటువంటి అబ్రహాముని ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు ఈరోజు కూడా అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి మన బిడ్డలు మన పిల్లలు కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మనం కూడా దేవుళ్ళు అలాగ ఉండాలి. మనం ఈరోజు చేసే ప్రార్థనలు ఈరోజుతో ముగిసిపోండి. ఈరోజు మనం చేసే ప్రార్థనలు రాబోయే తరానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి మనం ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలి, ఆ రీతిగా దేవుడి సన్నిధిలో మనం ఉండాలి. మన ఆశీర్వాదం అనేది క్యారీ ఫార్వర్డ్ కావాలి, మనతో అంతం కాకూడదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన కుటుంబంలో నుంచి అలాంటి వ్యక్తుల్ని లేవనెత్తుకోవాలి, అలాంటి బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుడి సన్నిధానంలో కనిపించాలి, తరతరములకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇదే దేవుడు ఎందు భయభక్తులు కలిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఉండవలసినటువంటి ఆశీర్వాదం. ఈరోజు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అనేది మొదటిగా మనం గ్రహించుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడమే నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడము. కాబట్టి భక్తి అంటే ఆచారాలు అలవాట్లు కాదండి. మరి దేవుణ్ణి ప్రేమిస్తే అదే నిజమైన భక్తి. ఈరోజు మనం దేవుని ప్రేమించేవారిగా ఉన్నామా, లేకపోతే ఇంకా వేటినైనా ప్రేమించేవారిగా ఉన్నామా? దేవుని ప్రేమించకుండా ఇంకా దేన్నైనా ప్రేమిస్తే అది మన జీవితంలో ఏమాత్రం ఆశీర్వాదకరము కాదు, అది మనకి ఏమాత్రం క్షేమకరము కాదు. కాబట్టి దేవుని ప్రేమించే ప్రతి వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. కాబట్టి దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అది జ్ఞానమునకు మూలముగా ఉంటుంది. కాబట్టి మరి జ్ఞానం ఏం కలుగు చేస్తుందంటే సమస్తాన్ని దేవుడు ఆ జ్ఞానం ద్వారా మనకి సమృద్ధిని, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని కూడా కలుగజేస్తాడు. మరి దేవుడు ఆశీర్వదించినట్టు అబ్రహామునైనా చూసినా, మరి దావీదును చూసినా, ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరి జీవితంలో వాళ్ళకి దేవుడు ఆశీర్వాదాన్ని ఏ రీతిగా ఇచ్చాడంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు, ఫిజికల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు, అన్ని రకాలుగా వాళ్ళని ఆశీర్వదించాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు ఎన్నటికెన్నటికి కూడా ఆశీర్వదించబడిన వ్యక్తివే. దేవుడు ఒక వ్యక్తిని బ్లెస్ చేస్తే అది అన్ని రకాలుగా కూడా బ్లెస్సింగేనండి. అది ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, ఫినాన్షియల్గా, ప్రతి దాంట్లో కూడా మనం ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. ఆ బ్లెస్సింగ్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు అలాంటి బ్లెస్సింగ్ని రిసీవ్ చేసుకోవాలంటే మొదటిగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ప్రేమించాలి, దేవుని హత్తుకొని జీవించాలి. అలా జీవించినట్లయితే సకల ఆశీర్వాదమునకు కారకుడైనటువంటి దేవుడు మనల్ని బహుగా బ్లెస్ చేస్తాడు, అలాగే ఆశీర్వాదాలతో నింపుతాడు. అట్టి గొప్ప ఆశీర్వాదాలు దేవుడి సన్నిధి నుంచి రిసీవ్ చేసుకోవడానికి మనందరికీ ఆయన కృప దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, మరి నీ యందు భయభక్తులు కలిగి ఉండడం మా అందరికీ నేర్పించండి. నిన్ను ప్రేమించే వ్యక్తులుగా మమ్మల్ని నేర్పించండి అయ్యా. మేము ఇప్పుడున్న వారికి మాత్రమే ఆశీర్వాదకరంగా కాకుండా తరతరములకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మమ్మల్ని, మా బిడ్డల్ని మీరు బహుగా దీవించి ఫలింపచేయమని, అటు యోగ్యమైన జీవితాన్ని సరదా జీవించే కృప, అర్హత మా అందరికీ ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.